ఈరోజు మనము స్లీప్ స్టడీ ఆర్ పాలిసోమ్నోగ్రఫీ అనే టెస్ట్ గురించి తెలుసుకుందాం. ఈ టెస్ట్ అంటే ఏంటి, ఇందులో ఏం టైప్స్ ఉంటాయి, ఇది స్లీప్ స్టడీ ఎలా చేస్తారు అనే విషయం గురించి తెలుసుకుందాం. వెరీ ఇంపార్టెంట్ అండి. స్లీప్ స్టడీ అంటే పేరులోనే ఉంది, అంటే మీ నిద్రని టెస్ట్ చేయటం. అంటే ఎప్పుడు చేయాలి స్టడీని? నైట్ టైమే చేయాలి, ఎందుకంటే నైట్ టైమే మనము నిద్రపోతాం కాబట్టి. సో నైట్ టైము స్లీప్ స్టడీ ఎలా చేస్తామంటే, మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్టర్స్, అంటే హెడ్కి కానీ, నోస్ కానీ, చెస్ట్కి కానీ, బెల్ట్స్ కానీ కనెక్ట్ చేస్తారు. అవేమి పెయిన్ఫుల్ కాదు, కరెంట్ షాక్ ఉండదు. చాలామంది ఏమనుకుంటారంటే దీనివల్ల కరెంట్ షాక్ వస్తుంది, ఇబ్బంది అవుతుంది అనుకుంటారు. సో బెల్ట్స్ పెట్టి చేస్తాం. సో దీన్నే స్లీప్ స్టడీ అంటాం. ఇది త్రూఅవుట్ ద నైట్ మానిటర్ చేస్తాం. అంటే నైట్ స్టార్టింగ్ ఫ్రమ్ 9 PM కానీ 10 PM కానీ మీ రొటీన్ స్లీప్ స్టడీ ఎప్పుడు ఉంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది. అండ్ టెస్ట్ ఎండ్ ఎప్పుడవుతుంది? నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. సో ఫుల్ నైట్ స్లీప్ స్టడీనే మనము పాలిసోమ్నోగ్రఫీ అంటాం. సో ఇందులో టైప్స్ ఏమున్నాయి? ఇందులో 2 రకాలండి, బ్రాడ్గా జనరల్ పాపులేషన్కి అర్థమయ్యేటట్టుగా. ఒకటేమో హాస్పిటల్లో చేస్తాము, ఇంకోటి ఇంట్లో చేస్తాము. హాస్పిటల్లో చేసేది, ఇంట్లో చేసేదానికి డిఫరెన్స్ ఏంటి అంటే, హాస్పిటల్లో చేసేదానికి మనకి ఎక్కువ లీడ్స్, అంటే నెంబర్ ఆఫ్ లీడ్స్ కనెక్షన్ ఎక్కువ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కువ వస్తుంది. ఇంట్లో చేసేదాన్ని హోమ్ స్లీప్ స్టడీ అంటామండి. హోమ్ స్లీప్ స్టడీలో కూడా సేమ్ లీడ్స్ కనెక్ట్ చేస్తాము, కాకపోతే నెంబర్ ఆఫ్ లీడ్స్ తక్కువ ఉంటాయి. సో అది ఇంట్లో దానికి దీనికి డిఫరెన్స్.